హాయ్ దోస్తులు, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? బాగుంటారులేండి. మీరు బాగుండాలి కూడా. మీరు బాగుండాలని ఇగో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసిన. వీడికి నెలకు ఖచ్చితంగా 2 సార్లు వస్తా. ఎందుకంటే ఇక్కడ పని వాళ్ళు ఉంటారు, ఆ పని వాళ్ళని తీసుకొని వాళ్ళ పని కోసం అని వస్తుంటా. ఇక ఎలానో మా ఇంటి దేవుడే కాబట్టి ఖచ్చితంగా దర్శనానికి అయితే వెళ్ళి. ఇక చాలా మందికి యాదగిరిగుట్ట అనగానే ఆ స్వామివారి ఉగ్ర రూపం అయితే గుర్తుకొస్తుంది. ఇక గీడ కనిపించేది అయితే బస్ స్టాప్. గీ నుంచి గుట్టపైకి అయితే ఫ్రీ బస్సులు మస్తుగానే ఉంటాయి. ఇక మన దగ్గర ఉన్న ఫోన్లు అయితే కౌంటర్లో పెట్టి పైకి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ బయటకు వచ్చేసిన. చాలా మందికి అయితే నేను అక్కడ మిగతా వీడియోని చూపించలేకపోతున్నా, ఎందుకంటే నాకు టైం సరిపోలేదు. మరి ఇక చెప్పడానికే ముచ్చట అయితే ఏం లేదు. దర్శనం మంచిగా అయింది, కాకపోతే అనుకున్నంత ఫాస్ట్గా బయటికి రాలేకపోయినా. మమ్మల్ని తీసుకెళ్ళి 1 గంటన్నర సేపు వెయిటింగ్ హాల్లో వాడేసిండు. ఇక అది తప్పించుకుంటే దర్శనం అయితే చాలా బాగా అయింది. భక్తులు ఇవాళ పుణ్యం ఉన్నందుకేమో బాగానే వచ్చారు. నేను మిగతావి అక్కడ వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఇక్కడ మనం పనికి తీసుకొచ్చిన వాళ్ళు 1 గంటనే టైం ఇచ్చినండి. ఆల్రెడీ లేట్ అయిపోయిందని నేను మొబైల్ ఏం పైకి తీసుకెళ్ళలేదు. అర్ధకిలో అభిషేకం లడ్డు తీసుకొని ఒక పులిహోర తినేసి వస్తున్నా. వీడికి వచ్చే భక్తుల నమ్మకం ఎస్తుంటుంది అంటే, ఎన్ని బాధలు ఉండని కష్టాలు ఉండని ఒక్కసారి తనివి తీరా ఆ నరసింహస్వామికి మొక్కితే అన్ని మటుమాయం అయిపోతాయని నమ్ముతారు. నేను కూడా గట్లనే నమ్ముతా.